హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజీస్ టేస్టీ కిచెన్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా నేను మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను చూడండి. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం రోస్ట్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టి. కొద్దిగా రోస్ట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ముందుగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనము గ్రైండ్ చేయాలి కాబట్టి ఈజీగానే అది వేగుతాయి, నో ప్రాబ్లం. ఈ దోసకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో టొమాటో, అలాగే పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపితే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎంత మంచిగా వేపితే అంత టేస్టీగా అనిపిస్తుంది ఈ పచ్చడి. అండ్ నేను ఇక్కడ చింతపండు అనేది ఏం యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఇన్ కేస్ చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేసుకోవచ్చు. నేను చింతపండుకి బదులుగా టొమాటోనే కొంచెం ఎక్కువ వేసాను. యూజువల్గా ఒక దోసకాయకి ఒక టొమాటో సరిపోతుంది. నేను ఇక్కడ ఒక దోసకాయకి 2 టొమాటోలు వేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో మూతను పెట్టుకుంటూ కలుపుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుని రోస్ట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేస్తాం అన్నమాట. ఉల్లిపాయ ఏం గ్రైండ్ చేయక్కర్లేదు, ఉల్లిపాయ జస్ట్ లాస్ట్లో కలుపుతాం మనం అంతే. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయని కూడా అంతే. ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా పల్లీలను చూపిస్తున్నాను చూడండి. ఈ పల్లీలు, జీలకర్ర ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో వేసేసుకుని ఫస్ట్ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి మంచిగా. ఇది బాగా బ్లెండ్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. దోసకాయ అండ్ టొమాటో నాకు కొంచెం వేడిగానే ఉంది ఇక్కడ, చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది అంతే. ఇలా మంచిగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మరీ స్మూత్ పేస్ట్లా చేసుకోకండి, కొద్దిగా బరకగా చేసుకుంటే బాగుంటుంది. అండ్ మా ఇంట్లో ఉల్లిపాయలు వేపినవి తినడానికి మా హస్బెండ్ ఇష్టపడరు. సో నేను కొంచెం పచ్చడి సపరేట్గా తీసుకుని నేను ఉల్లిపాయ రోస్ట్ చేసింది కలుపుతాను అనమాట. సో ఇప్పుడు నేను ఒక కప్లో తీసుకుని ఇలా ఉల్లిపాయలు రోస్ట్ చేసాం కదా, అలా పైన కలిపేసుకోవడమే లాస్ట్లో. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా వితిన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ పచ్చడి. అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ అంతే, ఫైనల్లీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. అండ్ మీరు ఏ స్టైల్లో చేస్తారో దోసకాయ పచ్చడి నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. అండ్ దెన్ నేను తెలుసుకుంటాను ఎలా చేస్తారో. నాకైతే ఫస్ట్ నుంచి నేను యూజువల్గా ఇలానే చేస్తాను. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.